చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు కూడా వాళ్ళ బాధ్యత నేను తీసుకొని నేను చదివిపిస్తాను. నువ్వు ఎలాంటి టెన్షన్ కూడా నువ్వు పెట్టుకోవద్దు, ఓకేనా? నువ్వు మంచిగా ఉండు, నువ్వు చదివిస్తారు ఓకే, కానీ చదివించాలి. తర్వాత పెళ్ళిళ్ళకు చిన్నపిల్లలు అనేది కూడా అసలు వాళ్ళు ఆలోచించకుండా అఘాయిత్యాలు చేస్తున్నారు కదండి. అందుకే నేనైతే అబార్షన్ చేయించుకుందాం అనుకుంటున్నాండి, అందుకే చేయించుకుందాం అనుకుంటున్నా. నువ్వు అట్లా ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు అదే అట్లాంటివి జరగకోకుండా మనం కూడా జాగ్రత్తగా ఉందాము. కానీ ఈ భ్రూణ హత్యలు మనం చేయకూడదు, అబార్షన్కి మనం ఆలోచించకూడదు. ఆడపిల్లలు మహారాణులు, ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు బస్సులల్లో ఇప్పుడు మహాలక్ష్మి వాళ్ళే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఏం చేయాలని కానీ పరిపాలన అంతా మన అమ్మాయిలకి ఎక్కువగా రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ రిజర్వేషన్లతో పిల్లలు చదువుకుంటారు. పెళ్ళైనా కానీ కళ్యాణ లక్ష్మి అనేది మన ప్రభుత్వం నుంచి వస్తుంది కాబట్టి అట్లాంటి టెన్షన్లు ఏం పెట్టుకో మాకు. ఒక విషయం చెప్పాలమ్మా, రేపు మా స్కూల్లో చదువుల తల్లి సావిత్రిబాయి పులే గారి జయంతి సందర్భంగా మా స్కూల్లో ఉమెన్ టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. అందుకోసం నాకు ఆమె యొక్క అమూల్యమైన పాత్రనిచ్చారు. ఆమెలాగా రెడీ అయ్యి ఆమె చేసిన ఆశయాలను, ఆమె చేసిన గొప్ప పనులన్నిటినీ వాక్యాల రూపంలో ఇవ్వమని చెప్పారు మమ్మీ. అందుకోసం నన్ను రెడీ చేయి, నన్ను దానికోసం సిద్ధం చేయమని చెప్పారు మా మేడం వాళ్ళు. సరే అమ్మా, సరే తల్లి. ఏంటి ఆపడం కానీ చిన్నప్పటి నుంచే బాల్య వివాహాలు జరగకుండా ఆపడం కానీ అలాంటి రూల్స్ తీసుకు నన్ను పాత్ర వహించమని చెప్పారమ్మా. సరే నాన్న, సరే చేస్తా. లల్లి చూసావా ఎంత సావిత్రిబాయి పూలే టీచర్ అంత చదువుల తల్లి పుట్టినరోజు సందర్భంగా మన కూతురికి ఎంత మంచి పాత్ర ఇచ్చారో. అసలుకి నాకైతే చాలా గర్వంగా ఉంది. ఇలాంటి చిన్న చేయించుకోవాలన్న ఆలోచన మాత్రం నువ్వు మానుకో, నువ్వు డల్లుగుండా మాకు నువ్వు. ఈ విషయం గురించి మనం రేపు మాట్లాడదాం. నువ్వు పడుకో ఇక. సరే నాన్న, నేను రేపు తయారు చేస్తా, పడుకుందాం. సరే అమ్మా. అమ్మా ఎవరు మాట్లాడేది? అమ్మా, నేను కడుపులో ఉన్న నీ బిడ్డనమ్మా, గుర్తుపట్టలేదమ్మా? అమ్మా నన్ను గుర్తుపట్టలేదని నువ్వా తల్లి? చదివి సాకాలని సతబతమ్మా, నీకు ప్రతి పనిలోనూ సాయం అవుతానమ్మా. చదివించాలని చింతదేవోకమ్మా, సర్కారు బడిలో నేను చక్కగా చదువుకుంటానమ్మా. వరకట్నం ఇయ్యాలని చింతదేవోకమ్మా, కడదాకా నీ చెంత నేనుంటానమ్మా. కామాంధుల కళ్ళు పడకూడదని కడుపులోనే నన్ను కడతీర్చాలనుకుంటివా? వరకట్నం ఊరి నుంచి నన్ను తప్పించాలని నువ్వే నా ఊపిరి తీయాలనుకుంటివా? అమ్మా అమ్మా నన్ను చంపకే అమ్మా అన్న పిలిపే సావిత్రమ్మ ఆకాంక్ష చస్తుంది. అమ్మా అమ్మా నన్ను చంపకే. ఏమండి నాకు కళ వచ్చిందండి. ఏం కళాలండి? ఏమొచ్చింది? నా కళ వచ్చి అమ్మా నన్ను చంపకే, అమ్మా నన్ను చంపకే అన్నదండి. అని నాకు ఏవేవో మాటలు చెప్పింది. మాటలనేమో సావిత్రిబాయి ఆమె గురించి చాలా చెప్పింది. నేను ఆమెలాగా తయారైతాను ఇవన్నీ చెప్పింది. సరే నేనైతే ఇప్పుడు అబార్షన్ వద్దనుకుంటున్నాను. ఆ పాపతో పాటు ఈ పాపను కూడా మనం మంచిగా చదివించుకుందాం, మంచిగా చదువుకుందామని నేను అనుకుంటున్నా. అరేలండి, నేను కూడా అదే నీ చిన్న కడుపులో ఉన్న బిడ్డ నీకు వచ్చిన ఆలోచనని భ్రూణ హత్య చేయాలనే ఆలోచనని విరమించుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు అలాంటి ఆలోచన వచ్చినందుకు నన్ను క్షమించు తల్లి.
మా అమ్మ కడుపులో మా అమ్మ కళలో కలిగిన మేల్కొల్పు ఆడపిల్లల బంగారు కళల సాకారానికి మేల్కొల్పైంది.